రాష్ట్రంలోని చేనేత కార్మికులకు 365 రోజులు పని కల్పించే లక్ష్యంలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన ఆప్కో, కోఆప్టెక్స్ ఏజెన్సీలు తమ షోరూంలలో 2 రాష్ట్రాల చేనేత వస్త్రాలు విక్రయించుకునేలా ఒప్పందం కుదిరింది. విజయవాడలో జరిగిన చేనేత బయ్యర్లు, సెల్లర్ల మీట్ లో ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇకపై ఏపీ, తమిళనాడులకు చెందిన ఆప్కో, కోఆప్టెక్స్ తమ షోరూంలలో 2 రాష్ట్రాల చేనేత వస్త్రాలు అమ్మేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2 రాష్ట్రాల చేనేత, జౌళి శాఖల మంత్రులు ఎస్ సవిత, ఆర్ గాంధీ సమక్షంలో ఆప్కో, కోఆప్టెక్స్ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఆర్థిక అభివృద్ధితో పాటు చేనేత ఉత్పత్తులకు విస్తృతమైన మార్కెట్ సదుపాయం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ నగరాలలో ఆప్కో ఆధ్వర్యంలో చేనేత ఎక్స్పోలు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తూ వస్తోంది. చేనేత కార్మికులకు నేటితరం అభిరుచులకు అనుగుణంగా డిజైన్లు, దుస్తుల తయారీపై శిక్షణ ఇస్తూ తయారైన చేనేత వస్త్రాలకు మరింత మార్కెట్ సదుపాయం కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలోని చేనేత వస్త్రాలకు మార్కెట్ విస్తరణలో భాగంగా తమిళనాడుకు చెందిన కోఆప్టెక్స్ తో ఆప్కో ఒప్పందం చేసుకుంది. ఏపీ, తమిళనాడుకు చెందిన చేనేత, జౌళి శాఖ మంత్రులు సవిత, గాంధీ సమక్షంలో ఆప్కో ఎండీ పావనామూర్తి, కోఆప్టెక్స్ ఎండీ దీపక్ జాకబ్ ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. 2 రాష్ట్రాలకు చేనేత సంస్థలు 9.20 కోట్ల మేర ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందంతో తమిళనాడుకు చెందిన చేనేత వస్త్రాలను ఆప్కో సహా ఇతర వ్యాపార సంస్థల్లో విక్రయిస్తారు. ఏపీతో పాటు తమిళనాడు, ఇతర రాష్ట్రాలలో ఉన్న కోఆప్టెక్స్ షోరూంలో రాష్ట్రానికి చేనేత వస్త్రాలను విక్రయించుకునే సౌలభ్యం కలుగుతుంది. దీనివల్ల ఉత్పత్తి అవుతున్న సరుకును ఎప్పటికప్పుడు అమ్మకం కావడం వల్ల నేతన్నలకు ఆర్థికంగా ఎంతో లబ్ధి కలుగుతుంది. చేనేతలకు 365 రోజుల పాటు పని కల్పించాలన్న లక్ష్యం కూడా నెరవేరనుంది.